హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సండే అందరికీ. సండే అనగానే మెయిన్ నాన్ వెజ్ ఐటమ్స్, అంటే ఏం చేసుకుందాం, ఏం స్పెషల్ చేసుకుందాం అలా అనుకుంటుంటాం. సో మా ఇంట్లో అయితే ఈరోజు ఫిష్ ఒకటి, జిలేబీ టైప్ ఆఫ్ ఫిష్ ఒకటి అలాగే తీసుకురామని చెప్పాను. మా బాబు తీసుకొచ్చాడు. మిగతావి పులుసు కోసం కట్ చేయించుకొచ్చాడు. సో మసాలా కోసం మెంతులు, జీలకర్ర అండ్ కరివేపాకు కూడా వేయించాను. కరివేపాకు వేయించేటప్పుడు వీడియో తీయలేకపోయాను. దాని తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, దాంతోపాటు ఆనియన్ కూడా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ మసాలాని ఈ ముక్కలకి పూసేస్తున్నాను ముందుగా. దాంతోపాటు కొద్దిగా కారం పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలాగే ఉంచేసాను. తర్వాత స్టవ్ పైన ఒక బాణలు పెట్టి కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగనిచ్చాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసాను. అవి వేగాక మనం ఇందాక మసాలా పూసుకుని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలన్నీ ఈ బాణల్లో వేసేసాను ఆయిల్లో. దాని తర్వాత పిండి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోనే పోసాను. ఈ చిన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. చేపల్ని బాణలో వేసాక లేదా ఇట్లా కుక్ చేసేటప్పుడు గెరిటితో ఎట్లా పడితే అట్లా కలిపెట్టకూడదు. కలిపెడితే అన్నీ స్మాష్ అయిపోతాయి. తెలియక అట్లా చేశాను నేను చాలాసార్లు. ఇట్లా ఊరికే క్లాత్ పట్టుకొని దాన్ని గిన్నెని ఇలా కొంచెం ఇట్లా మూవ్ చేస్తే చాలా సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిపోతుంది చూడండి. పీసెస్ అన్నీ బాగా కుక్ అయ్యాయి, బాయిల్ అయిపోయాయి. కుక్ అయ్యాక ఇప్పుడు అంటే ఫిష్ ఎగ్ ఏంటంటే ముందే వేసామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కర్రీలో మొత్తం. సో కుక్ అయిన తర్వాత అదంతా వాష్ చేసి పెట్టుకున్నాం ముందుగా వేసుకొని. లాస్ట్లో వేస్తే కనుక అంటే తొందరగా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోవాలి కుక్ అవ్వడానికి. సో దించే ముందు నేను ఆ ఎగ్ని వేసాను. ఒక 5-6 మినిట్స్లో అది ఇట్లా గట్టిగా అయిపోయింది. సో ఇంకా అది అవ్వగానే నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది అండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.